హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. సో, మనకి షార్క్ ఫండెడ్ అకౌంట్ మనకి బోల్ట్ అకౌంట్ బెటరా? లేకపోతే ప్రైమ్ అకౌంట్ లేదా లైట్ అకౌంట్ బెటరా అనేసి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం గైస్. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఎవరైతే ఫండెడ్ అకౌంట్‌లో ట్రేడ్ చేయాలనుకుంటున్నారో సో, వాళ్ళైతే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. సో, ఆ లింక్ అనేది క్లిక్ చేసిన వెంటనే మీరు సైన్ అప్ అయితే అవ్వండి. సైన్ అప్ అయిన తర్వాత మీరు అకౌంట్ అనేది బై చేయవలసి ఉంటుందనమాట. ఇక్కడ చూడండి. మనకిక్కడ నో కన్సిస్టెన్సీ రూల్స్ అయితే నో కన్సిస్టెన్సీ అనమాట. ఓకే. సో, మనం ప్రాఫిట్ అనేది గెయిన్ చేసిన వెంటనే వితిన్ 24 అవర్స్‌లో ఆ పే ఔట్ అనేది మనం రిసీవ్ చేసుకోవచ్చు. ఓకే. డైలీ రివార్డ్స్ అయితే అప్ టు 80% స్ప్లిట్ వస్తుందనమాట. మనకి 80% వరకు వాళ్ళిస్తున్నారు. ప్రైమ్ అకౌంట్‌లో అయితే 80% మనకి ఇస్తారు. 20% వాళ్ళు తీసుకుంటారు. అదే బోల్ట్ అకౌంట్‌కొచ్చేసరికి 70% మనకిచ్చి 30% వాళ్ళైతే తీసుకుంటారనమాట. ఓకే గైస్. సో, ఇక్కడ ఛాలెంజెస్‌పై క్లిక్ చేసేసిన తర్వాత మీరు షార్క్ ఫండెడ్ ప్రైమ్ అకౌంట్ లేదా షార్క్ ఫండెడ్ లైట్ అకౌంట్లు మీరు తీసుకోవాలనుకుంటే ఇందులో మనకి 2 స్టెప్ వెరిఫికేషన్ ఉంది. ఓకే. షార్క్ ఫండెడ్ ప్రైమ్ అకౌంట్‌లో 2 స్టెప్ వెరిఫికేషన్ ఉంది. ఇన్‌స్టంట్ అకౌంట్ కూడా ఉంది. అండ్ షార్క్ ఫండెడ్ లైట్ అకౌంట్ వచ్చేసరికి మనకి 2 స్టెప్ వెరిఫికేషన్ 5000 అకౌంట్ వచ్చేసరికి మనకి సో, మీరు ఇక్కడ టీటీఎస్ ఓకే. టీటీఎస్ 7 ఈ విధంగా మీరు మన ప్రోమో కోడ్ యాడ్ చేసినట్లయితే అప్లై బటన్‌పై క్లిక్ చేయండి. సో, క్లిక్ చేస్తే మనకి చూడండి 1372 రూపీస్‌కైతే వీళ్ళిస్తున్నారనమాట. ఓకే గైస్. సో, 2 స్టెప్ వెరిఫికేషన్ అయితే ఇన్‌స్టంట్‌గా మీరు కావాలనుకుంటే ఈ కోడ్ అనేది మీరు అప్లై చేయండి. టీటీఎస్ 7 మీరు ఈ కోడ్ అనేది అప్లై చేసినట్లయితే 40% వాళ్ళు ఆఫర్ ఇస్తున్నారు. 4312 రూపీస్‌ది మనకి 2548 రూపీస్‌కైతే వీళ్ళైతే ఇస్తున్నారనమాట. సో, మన ప్రోమో కోడ్ మీరు ఎంటర్ చేసినట్లయితే మీకు 40% అయితే డిస్కౌంట్ అయితే మిగులుతుందనమాట. సో, షార్క్ ఫండెడ్ ప్రైమ్ అకౌంట్ అండ్ షార్క్ ఫండెడ్ లైట్ అకౌంట్స్ వీటికి ఏంటి అంటే 40% 40% ఆఫర్ అయితే ఇస్తున్నారు. అదే షార్క్ ఫండెడ్ బోల్ట్ అకౌంట్ అనుకోండి. సో, ఇక్కడ చూస్తే హై లెవరేజ్ అని ఉంది. ఇక్కడ క్లాసిక్ మోడల్ అని చెప్పేసి ఉంది. ఇది షార్క్ ఫండెడ్ బోల్ట్ అనమాట. నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇందులో మనం డైరెక్ట్ ఫండెడ్ అకౌంట్ ఇస్తాడు. ఫాస్ట్ ట్రాక్ అయితే ఉంటుందనమాట. సో, 1% అబోవ్ మనం ప్రాఫిట్ గెయిన్ చేసిన వెంటనే ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం షార్క్ ఫండెడ్ బోల్ట్ అకౌంట్ అయితే బై చేద్దాం అనుకుంటున్నాం. 1500 అకౌంట్ సైజ్ అయితే మనం తీసుకున్నాం. ఇది మనకి 45 యూఎస్‌డిటీకి అయితే ఉంది. సో, టీటీఎస్ 7 అప్లై చేసినట్లయితే ఈ కోడ్ మనం అప్లై చేసినట్లయితే ఓకే. 30% ఆఫర్ అయితే ఇస్తున్నారనమాట. 4410 రూపీస్‌ది ఉన్నది 3038 రూపీస్‌కైతే వీళ్ళు ఇస్తున్నారనమాట. సో, ఈ విధంగా అయితే మనం బై చేయొచ్చు. సో, మీరు ఏంటి అంటే షార్క్ ఫండెడ్ ప్రైమ్ అకౌంట్ అనుకోండి. సో, ఇది ఇందులో నేను అకౌంట్ తీసుకున్నా. తీసుకున్న తర్వాత నేను విత్‌డ్రా అయితే పెట్టాను గైస్. ఓకే. సో, నేను పేఔట్స్‌లో చూపిస్తాను మీకు. సో, ఇక్కడ నేను జూన్ 4న పేఔట్ అనేది పెట్టాను. రిజెక్ట్ అయిపోయింది. ఎప్పుడు రిజెక్ట్ అయిందంటే జూన్ 6న ఓకే. 6న రిజెక్ట్ అయింది. అదే మీరు షార్క్ ఫండెడ్ బోల్ట్ అయితే తీసుకున్నారనుకోండి. ఇది రిజెక్ట్ అవ్వదు. డైరెక్ట్‌గా మనకి ఒకవేళ మన బ్రీచ్ అయినా సరే ఆహ్, మ నేను ఆల్రెడీ పేమెంట్ అయితే తీసుకున్నాను. ఇక్కడ సర్టిఫికేట్ అయితే మీకు చూపిస్తాను చూడండి. సో, ఇక్కడ సర్టిఫికేట్‌లో చూసుకుంటే నేను ఇది పేమెంట్ ఓకే. సర్టిఫికేట్ అనమాట. నేనిది పేఔట్ రిక్వెస్ట్ పెట్టిన 1 అవర్ తర్వాత బోల్ట్ అకౌంట్ అనేది బ్రీచ్ అయింది. ఓకే. బ్రీచ్ అయింది. అకౌంట్ బ్రీచ్ అయిన నెక్స్ట్ డే నాకు ఈ పేమెంట్ అయితే వచ్చేసింది. అదే ప్రైమ్‌లో తీసుకుంటే గనక ఓకే. ప్రైమ్‌లో తీసుకున్నాను. ప్రైమ్‌లో తీసుకున్న తర్వాత అది వితిన్ 2 డేస్ తర్వాత నాది బ్రీచ్ అయింది అకౌంట్ అనేది. సో, అమౌంట్ అనేది రిజెక్ట్ అయిపోయింది. సో, నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే షార్క్ ఫండెడ్ బోల్ట్ అకౌంట్ తీసుకోండి. ఓకే. మినిమమ్ మీరు 3000 గాని, 6000 గాని తీసుకోండి. ఎందుకంటే ఇందులో మనకి లాస్ కొంచెం తక్కువ ఉంటుందనమాట. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాను గైస్. ఓకే. షార్క్ ఫండెడ్ బోల్ట్ అకౌంట్ బై చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసేసి మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1500 అకౌంట్ సైజ్ తీసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ కూపన్ కోడ్ అయితే టీటీఎస్ 7 ఓకే. ఈ టీటీఎస్ 7 అప్లై చేసినట్లయితే మనకి 45 యూఎస్‌డిటీ ఉన్నది. మనకి ఏంటి అంటే 31 ఓకే. 31 యూఎస్‌డిటీకి అయితే వీళ్ళిస్తున్నారు. అదే 3000 అనుకోండి. ఓకే. ఆహ్, ఆహ్, 81 యూఎస్‌డిటీ ఉన్నది మనకి 57 యూఎస్‌డిటీకి అయితే బై చేయొచ్చనమాట. సో, 6000, 9000 ఓకే. మీరు మాక్సిమం 6000 గాని, 3000 గాని తీసుకోండి గైస్. ఓకే. మీరు మన కోడ్ అప్లై చేసినట్లయితే టీటీఎస్ 7 అనే కోడ్ మనకి 30% అయితే ఆఫర్ అయితే ఉందనమాట. ఓకే గైస్. సో, 57కే మీరు బై చేయొచ్చు. మీరిక్కడ చూసుకున్నట్లయితే పేమెంట్ అయితే కొత్తగా యాడ్ అయింది గైస్. ఓకే. యూపీఐ అండ్ ఇక్కడ కొత్తగా యాడ్ అయింది అని ఉంది కదా! ఓకే. తర్వాత కార్డ్ ఉంది, క్రిప్టో ఉంది. సో, మీరిక్కడ ఇన్‌పై క్లిక్ చేసినట్లయితే సో, అంతకుముందు ఏంటి అంటే
మనకి ఇక్కడ యూపీఐ క్లిక్ చేసామనుకోండి, ఎవరో ఒకరిది యూపీఐ వస్తుంది. ఇక్కడ ఇన్‌పై క్లిక్ చేసినట్లయితే ఓకే. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1500 సైజ్ అకౌంట్ అయితే బై చేయాలనుకుంటున్నాను. కోడ్ అయితే ఇచ్చేసాను. అప్లై బటన్‌పై క్లిక్ చేసేసాను. సో, ఇది మనకి ఆహ్, 3038 రూపీస్‌కైతే వస్తుంది. ప్రొసీడ్ టు పేమెంట్‌పై క్లిక్ చేస్తున్నాను. ఎందుకంటే ఇన్‌లో పెట్టాను కదా! ఇది డైరెక్ట్‌గా ఏంటి అంటే మనం షార్క్ ఫండెడ్ అకౌంట్ వాళ్ళకి మనం సెండ్ చేయొచ్చనమాట. ఓకే. సో, యూపీఐ ఏంటి అంటే అంతకుముందుది. సో, ఎవరివి పడితే వాళ్ళ డీటెయిల్స్ అయితే వచ్చేస్తూ ఉంటాయి. ఇదనుకోండి డైరెక్ట్‌గా షార్క్ ఫండెడ్ అకౌంట్ వాళ్ళదనమాట. సో, ఇందులో మనకి పేటీఎం నుంచి, ఫోన్‌పే నుంచి, జీపే నుంచి కూడా మనం ఇది స్కాన్ చేసేసి మనం అకౌంట్ అయితే బై చేసుకోవచ్చు. సో, అంతే కాకుండా మనకి ఇక్కడ క్రిప్టోలో చేయాలనుకోండి, క్రిప్టో సెలెక్ట్ చేసుకోండి. సో, సెలెక్ట్ చేసుకున్న తర్వాత 31 యూఎస్‌డిటీ మీరు చేయాలి. 45లో $14 అనేది మన కోడ్ అప్లై చేసిన తర్వాత 30% డిస్కౌంట్ అనేది వచ్చిందనమాట. సో, పే విత్ క్రిప్టో క్లిక్ చేసినట్లయితే ఓకే. సో, ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే విండో అయితే ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మనకి సెలెక్ట్ చేసుకోవాలి. యూఎస్‌డిటీలోనా, యూఎస్‌డిసి కాయినా అని చెప్పేసి అంటుంది. సో, మీరు యూఎస్‌డిటీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ తక్కువ ఫీజ్ ఏంటి అంటే BEP20 అడ్రస్ ఓకే. నెట్వర్క్ అడ్రస్ అని ఉంది కదా! ఇక్కడ BEP20 అని సెలెక్ట్ చేసుకొని మీరు పే బటన్‌పై క్లిక్ చేసినట్లయితే ఓకే. ఇక్కడ మనకి అడ్రస్ అయితే ఇస్తాడనమాట. ఈ అడ్రస్ అనేది మీరు ట్రస్ట్ వాలెట్ నుంచి గాని సెండ్ చేయాలనుకున్నా, లేదు బైనాన్స్ నుంచి గాని మీరు బై చేయాలనుకున్న ఓకే. అకౌంట్ అనేది సో, ఈ కాపీ చేసేసి అడ్రస్ అనేది బైనాన్స్‌లో మీరు మనీ అయితే ఆహ్, మనకి సెండ్ చేయొచ్చనమాట. ఈ అడ్రస్‌కి మీరు బైనాన్స్ నుండి సెండ్ చేయొచ్చు. ఓకే. సో, ఈ విధంగా మీరు క్రిప్టో నుంచి గానీ డైరెక్ట్‌గా షార్క్ ఫండెడ్ అకౌంట్‌కి గానీ మీరు అయితే బై చేయొచ్చు అకౌంట్ అనేది. ఓకే గైస్. సో, ఇక్కడ చూసారు కదా! షార్క్ ఫండెడ్ బోల్ట్ అకౌంట్ గురించి అయితే మనం కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం గైస్. ఓకే. ఇక్కడ చూడండి. సైట్ అనేది ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి FAQS అని ఉంది కదా! దీనిపై క్లిక్ చేయండి. సో, ప్రతి అకౌంట్ రూల్స్ అనేటివి ఇక్కడ ఉంటాయన్నమాట. ఓకే. సో, దానిపై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ట్రేడింగ్ రూల్స్ అండ్ గైడ్‌లైన్స్ రూల్స్ అని కనిపిస్తుంది కదా! దీనిపై క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఏ అకౌంట్ తీసుకోవాలనుకుంటున్నారు అని చెప్పేసి ఇక్కడ ప్రతి అకౌంట్ గురించి కూడా డీటెయిల్స్ ఉంటాయన్నమాట. షార్క్ ఫండెడ్ ఇన్స్టెంట్ బోల్ట్ అకౌంట్, డైలీ పేఅవుట్ ఓకే. షార్క్ ఫండెడ్ ప్రైమ్ 2 స్టెప్స్, ఇక్కడ షార్క్ ఫండెడ్ ప్రైమ్ ఇన్స్టెంట్ అకౌంట్, షార్క్ ఫండెడ్ లైట్ ఇన్స్టెంట్ అకౌంట్ 1 స్టెప్, 2 స్టెప్. సో, ఇప్పుడు మనకి బోల్ట్ అకౌంట్ డైలీ పేఅవుట్స్ మనం తీసుకోవాలనుకుంటున్నాం. దీనిపై క్లిక్ చేయండి. ఇందులో ఇక్కడ మనం చూసుకుంటే సో, ప్రతీది కూడా మనకి క్లియర్‌గా వీళ్ళు ఇచ్చారనమాట రూల్స్. ఇక్కడ డైలీ డ్రా డౌన్ లిమిట్ వచ్చేసరికి 3%, మాక్సిమం డ్రా డౌన్ వచ్చేసరికి 4%, మాక్సిమం ఫ్లోటింగ్ లాస్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్ వ్యాలిడిటీ 30 డేస్. సో, ఈ విధంగా పేఅవుట్ సైకిల్ ఫస్ట్ పేఅవుట్ ఎలిజిబిలిటీ. సో, ఈ విధంగా ప్రతీదీ మనకుందనమాట. సో, వీటన్నిటిని మనం క్లియర్‌గా అర్థం చేసుకోవాలనుకుంటే దీన్ని మనం కాపీ చేసుకోండి. ఓకే. సో, ప్రతీదీ కూడా ఈ విధంగా కాపీ చేసుకోండి. ఈ రూల్స్ అన్నిటిని కాపీ ఈ విధంగా చేసుకోండి. సో, మీరు ఏ రూల్స్ క్లియర్‌గా చదవాలనుకుంటున్నారో సో, ఆ రూల్స్ అన్నిటిని మనం ఈ విధంగా కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని మీరు షార్క్ ఫండెడ్ ఇక్కడ చాట్‌జీపీటీలోకి వచ్చేసి మీరు పేస్ట్ చేసేయండి. సో, పేస్ట్ చేసేసి మనకి తెలుగులో కావాలనుకోండి మీరు తెలుగు గాని ఆహ్, ఇంగ్లీష్ గాని, మీరు హిందీ గాని సో, మీరు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా అయితే మీరిక్కడ ఇచ్చేయచ్చనమాట. సో, ఇచ్చేసిన తర్వాత మనకిక్కడ చూడండి నేను ఆల్రెడీ ఇచ్చేసాను తెలుగులో చెప్పు అని జెప్పేసి. ఓకే. సో, ఇక్కడ నేను ఈ విధంగా మనకిచ్చేసిన తర్వాత మనకేంటి అంటే హ్మ్. ఈ విధంగా మనకి ఇచ్చేస్తది. దానికి సంబంధించిన రూల్స్ ప్రతీదీ కూడా మనం అర్థం చేసుకునే విధంగా చాట్‌జీపీటీ అనేది మనకిస్తదనమాట. ఇక్కడ చూడండి నేనైతే తెలుగులో చెప్పని చెప్పేసరికి షార్క్ ఫండెడ్ ఇన్స్టెంట్ బోల్ట్ అకౌంట్ ముఖ్యమైన రూల్స్ అని ప్రతీదీ ఇక్కడ చెప్తుందనమాట. డైలీ డ్రా డౌన్ వచ్చేసరికి 3% అంటే రోజుకి అకౌంట్ బ్యాలెన్స్ నుంచి 3% కంటే ఎక్కువ లాస్ అయితే అవ్వకూడదు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 1500 అకౌంట్ అయితే గనక డైలీ లిమిట్ $45 మాత్రమే. ఓకే గైస్. రోజులో ఈక్విటీ మనకి $45 లాస్ దాటితే గనక బ్రీచ్ అయిపోతది అకౌంట్ అనేది. ఓకే. రూల్ బ్రీచ్ అనమాట. ఓకే. మాక్సిమం ఓవరాల్ డ్రా డౌన్ వచ్చేసరికి 4% ఓకే. మొత్తం అకౌంట్‌లో 4% కంటే ఎక్కువ లాస్ అయితే గనక అకౌంట్ అనేది వెంటనే క్లోజ్ అయిపోతది. ఫర్ ఎగ్జాంపుల్ 1500 అకౌంట్ అయితే గనక మాక్సిమం లాస్ $60. సో, ఈ విధంగా అయితే మీరు చూసుకోవాలి. అండ్ 1% ఫ్లోటింగ్ లాస్ రూల్ వచ్చేసరికి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓపెన్ ట్రేడ్స్‌లో ఓకే. మనం ఓపెన్ చేసాం. ట్రేడ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఒకే ట్రేడ్‌లో 1% కంటే దాటకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 3000 అకౌంట్ ఉందనుకోండి. ఓకే. 3000 అకౌంట్ బోల్ట్ అకౌంట్ బై చేసాం. దాంట్లో మనకి 1% వచ్చేసరికి $30 అనమాట. ఓకే. $30 ఒకే ట్రేడ్‌లో మనం లాస్ అవ్వకూడదు.
అండ్ ఓపెన్ ట్రేడ్ ఫ్లోటింగ్ లాస్ $30కి చేరితే గనక హార్డ్ బ్రీచ్ అయిపోతది. అకౌంట్ వెంటనే టర్మినేట్ అయిపోతదని చెప్తుందనమాట. ఓకే గైస్. సో ఇక్కడ చూసుకుంటే 2 పొజిషన్స్ ఒకేసారి ఓపెన్ ఉంటే వాటిని ఒక సింగిల్ ట్రేడ్ గాని వాళ్ళు కన్సిడర్ చేస్తారని చెప్తున్నారు. సో అంతే కాకుండా ఇక్కడ అకౌంట్ వ్యాలిడిటీ 30 డేస్ ఇస్తున్నారు. ఇన్‌స్టంట్ అకౌంట్ 30 డేస్ అంటే 30 రోజుల వరకు మాత్రమే అనేసి వాళ్ళు చెప్తున్నారనమాట. ప్రాఫిట్ స్ప్లిట్ అండ్ పే ఔట్ వచ్చేసరికి ప్రాఫిట్ స్ప్లిట్ 70% మనకిస్తారు. 30% షార్క్ ఫండెడ్ వాళ్ళు తీసుకుంటారు. పే ఔట్ రిక్వెస్ట్ ప్రతి 24 గంటలకు ఒకసారి మనం పెట్టుకోవచ్చనమాట. మినిమమ్ పే ఔట్ అకౌంట్ సైజ్‌లో 1%. సో 1% అబోవ్ మనం ప్రాఫిట్ గనుక చేసినట్లయితే ఈవెన్ 1% చేసినా గానీ దాన్ని మనం రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. పే ఔట్ రిక్వెస్ట్ పెట్టిన తర్వాత ట్రేడ్ చేయొద్దని అడ్వైస్ చేస్తున్నారు. ఎందుకంటే ట్రేడ్ చేశారనుకోండి, మీరు పే ఔట్ పెట్టిన తర్వాత ట్రేడ్ చేశారు. లాస్ వచ్చేసిందనుకోండి. ఓకే. మీరు ఏదో ఒక రూలు మీరు కా లాస్ చేసేసారు. ఏదో ఒక రూల్ మీరు బ్రేక్ అయ్యారు అనుకోండి. సో మీ రిక్వెస్ట్ పెట్టిన అమౌంట్ దానికి ఆహ్, వస్తదనమాట. ఏదో ఒక బ్రేక్ వస్తది. మీరు రిక్వెస్ట్ పెట్టింది క్యాన్సిల్ అవ్వచ్చు, రిజెక్ట్ అవ్వచ్చు లైక్ మీ. ఓకే. సో ఆ విధంగా వన్స్ మీరు రిక్వెస్ట్ పెట్టిన తర్వాత మీకు పర్ఫెక్ట్ సెటప్ ఉంటేనే ట్రేడ్ అయితే చేయండి. 1 ఆర్ 2 సెటప్స్ అయితే మీరు తీసుకొని 2 ట్రేడ్స్ మాత్రమే ప్రాఫిట్ వచ్చే విధంగా ట్రేడ్ చేసుకొని ఆఫ్ చేసేయండి. ఓకే. సో ఆ విధంగా అయితే చేయాలన్నమాట. ఓకే. అండ్ టిక్ స్కాల్పింగ్ రూల్ ఇక్కడ ఏంటంటే ట్రేడ్స్ 120 సెకండ్స్ అంటే 2 నిమిషాలలో క్లోజ్ అయితే చేయకూడదు. ఎక్కువైతే ప్రాబ్లమ్ అవుతుందన్నమాట. ఇన్‌స్టంట్ అకౌంట్‌లో మనకి టిక్ స్కాల్పింగ్ రివ్యూ చేస్తారనమాట. ట్రేడ్ క్లోజ్ చేసి 5 మినిట్స్‌లో మళ్ళీ సేమ్ ట్రేడ్ రీఓపెన్ చేయకూడదని చెప్తున్నారు. వీళ్ళు క్లారిటీగా ప్రతీదీ చెప్తున్నారనమాట. సో అంటే మీరు ఒక నిమిషంలో ట్రేడ్ క్లోజ్ చేశారని ముందే చెప్పింది గుర్తుంచుకోండి. ఓకే. ఒకసారి పర్వాలేదు. కానీ ఇది రిపీటెడ్‌గా మీరు హ్యాబిట్ అయితే రిస్క్ ఉంటుందని చెప్తుంది. ఓకే. ఇక్కడ మనకి సో ప్రతీది కూడా ఒకే పేరులో 3 లేదా ఎక్కువ పొజిషన్ ఓపెన్ చేయడం చాలా రిస్క్. లాస్‌లో ఉన్న ట్రేడ్స్‌కి మరిన్ని ఎంట్రీస్ యాడ్ చేయడం చాలా రిస్క్ అని చెప్తుంది. లాస్ రికవరీ కోసం లాట్ సైజ్ పెంచకూడదు అని చెప్తుంది. ఇన్‌స్టంట్ అకౌంట్‌లో ఇవి హార్డ్ బ్రీచ్‌గా ట్రీట్ చేస్తారు. అంటే బ్రీచ్ అయిపోతుంది అకౌంట్ ఇవి చేస్తే గనక. అండ్ న్యూస్ ట్రేడింగ్ రిస్ట్రిక్షన్స్ ఏంటి అంటే హై ఇంపాక్ట్ న్యూస్ సమయంలో మనం ట్రేడ్ చేయకూడదు. ఓకే. సో న్యూస్ 10 నిమిషాల ముందు గాని, న్యూస్ తర్వాత 10 నిమిషాల తర్వాత గాని ఈ 20 నిమిషాల విండోలో ట్రేడ్ ఓపెన్, క్లోజ్ చేస్తే మనకి వైలెన్స్ అని చెప్పేసి అవుతుందని చెప్తుందనమాట. ఫారెక్స్ ఫ్యాక్టరీ న్యూస్ క్యాలెండర్‌ను అఫీషియల్‌గా యూజ్ చేస్తారు వాళ్ళు. ఓకే గైస్. సో ఇక్కడైతే గుర్తుపెట్టుకోండి. వన్ సైడెడ్ ట్రేడింగ్ ఎప్పుడు బై మాత్రమే లేదా సెల్ మాత్రమే చేయడం అవాయిడ్ చేయాలి. ఓకే. సేమ్ డైరెక్షన్ ట్రేడ్స్ మధ్య ఒక గంట గ్యాప్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ఓకే. ఇదంతా మనం ఇన్‌స్టంట్ ఫండెడ్ బోల్ట్ అకౌంట్ గురించి అయితే నేను చెప్తున్నాను. ప్రతి రూల్ అనమాట. ఓకే. మీకు ఉపయోగపడే ప్రాక్టికల్ పాయింట్స్ మీరు ఆహ్, ఈ విధంగా 10K అకౌంట్ అంటే 0.2 లాట్ బీటీసీ ట్రేడ్ చేస్తున్నట్లయితే ఫ్లోటింగ్ లాస్ 100 ఉండాలి. ఓపెన్ ట్రేడ్స్ మొత్తం ఫ్లోటింగ్ లాస్ 100 దాటకూడదు. $100 దాటకూడదని చెప్పేసి సో ప్రతీదీ వీళ్ళు చెప్తున్నారనమాట. మీరు సో ప్రతీదీ ఈ విధంగా అయితే మనకి ఆహ్, ప్రతి రూల్ కూడా మనకి ఈ విధంగా అయితే ఇస్తున్నారనమాట. సో ఇక్కడ చూడండి పర్ ట్రేడ్ 0.5 అండ్ 1% లోపే ఉంచుకోవాలి. ఓకే. లాసు ఈ విధంగా అయితే మీరు చూసుకోండి. ఓకే గైస్. ఇవి గైస్ రూల్స్ అనేటివి. సో మీరు రూల్స్ బ్రేక్ చేస్తే మీ అకౌంట్ అనేది బ్రీచ్ అయిపోతదనమాట. ఓకే. సో రూల్స్ అనేటివి బ్రేక్ చేయకుండా మీరు ఈజీగా అయితే మీరు ట్రేడ్స్ అయితే చేసుకోండి. వితౌట్ లాస్ మీరు ట్రేడ్స్ అయితే చేయండనమాట. సో మీరు ఏ అకౌంట్ బై చేయాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఓకే. షార్క్ ఫండెడ్ ప్రైమ్ అనుకోండి. సో ఎక్కువ ఒకవేళ మనం లాస్ అయినా సరే మనం రిక్వెస్ట్ పెట్టినా సరే అవి రిజెక్ట్ అయిపోతాయి. అదే షార్క్ ఫండెడ్ బోల్ట్ అకౌంట్ అనుకోండి డైరెక్ట్‌గా విత్‌డ్రాస్ అయితే పెట్టుకోవచ్చు. సో లాస్ అయితే తక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. 1% బిలోనే పర్ ట్రేడ్‌కి చూసుకోండి. ఒక ట్రేడ్‌లోనే 1% కంటే ఎక్కువ అయితే లాస్ అయితే మీరు చేయొద్దు. ఓకే. టీటీఎస్ 7 సో ఈ విధంగా మీరు ఈ కోడ్ అనేది అప్లై చేసినట్లయితే మీకు బోల్ట్ అకౌంట్‌లో 30% డిస్కౌంట్ వస్తుంది. అదే ప్రైమ్ అకౌంట్‌లో మనకు చూసుకుంటే గనక 40% వాళ్ళు ఆఫర్ అయితే ఇస్తున్నారు. సో కంపల్సరీ ఈ కోడ్ అనేది ఎంటర్ చేసేసి ఈజీగా మీరు అకౌంట్ అయితే బై చేసేయండి. మీరు లాస్ అవ్వకుండా ఓకే. ట్రైలింగ్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ ట్రేడ్స్ అయితే ప్లాన్ చేసుకోండి. వన్స్ మీరు అకౌంట్ అనేది బై చేసిన తర్వాత ఓకే. సో అకౌంట్ అనేది ఎలా బై చేయాలి ప్రతీదీ కూడా
లైవ్ ప్రూఫ్‌తో మీకు నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది గైస్. ఓకే. సో, అకౌంట్ బై చేసిన తర్వాత మీ మెయిల్ ఏదైతే ఇస్తున్నారో షార్క్ ఫండెడ్ అకౌంట్‌లో ఆ మెయిల్‌కి లాగిన్ ఐడీ అండ్ పాస్వర్డ్ ఇస్తాడు. ఆ పాస్వర్డ్, లాగిన్ ఐడీతో మీరు MT5 ట్రేడర్ యాప్ ఉంటుంది కదా! అందులో మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సర్వర్ వచ్చేసరికి మీకు ప్రతిదీ కూడా మెయిల్‌లోనే ఇస్తాడనమాట. ఆ సర్వర్ ఇచ్చేస్తే మీరు ఆటోమేటిక్‌గా MT5 ట్రేడర్ యాప్‌లో మీరు ట్రేడ్ అయితే చేస్తే ఇక్కడ మనకి డాష్‌బోర్డ్‌లో మనకు కనిపిస్తదనమాట. ఓకే. సో, డాష్‌బోర్డ్‌లో మీరు ఎంత ప్రాఫిట్ చేశారు, ఎంత లాస్ చేశారు ప్రతీదీ కూడా మనకి ఇక్కడ యాడ్ అవుతూ ఉంటుంది. ఓకే. ఇది వీడియో గైస్. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఓకే. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.